రైట్. సీఎం కటింగ్ మాస్టరా? అన్ని పథకాలలో కటింగ్ చేస్తున్నాడు. లోన్ తీసుకోమని శటగోపం, కరెంటు పథకానికి కొర్రీలు, 500 రూపాయల సిలిండర్ కు దూరం, రేవంత్ సర్కార్ పై కేటీఆర్ సెటైర్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కటింగ్ మాస్టరా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేసిండ్రు. ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్య కోత పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అసలు సీఎం అనే పదానికి ఇదే సరి కొత్త నిర్వచనమా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 2 లక్షల రుణమాఫీకి 1.25 కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు. మొదలు రుణమాఫీకి 39,000 కోట్లు అని చెప్పి ఇప్పుడు దాన్ని దాదాపు ఒక 20,000 కోట్ల కుదించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సర్కారు మీద భారం పడకుండా చేయాలని. అసలైన అర్హులందరినీ తీసుకుంటే దాదాపు 35,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అవసరమైతే అని ప్రభుత్వం అధికారులే చెప్పిండ్రు. ఇప్పుడు మళ్ళీ వాటిని 20,000 కోట్లకు కుదించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే 40,000 కోట్ల నుంచి 20,000 కోట్ల కంటే సగానికి సగం మంది రైతులను ఎగ్గొట్టే ప్రయత్నం, రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉన్నది. అది యాది పెట్టుకోవాలి, ప్రజలు గుర్తుంచుకోవాలి. ఇక ఇంట్లో ఎన్ని కొర్రీలు పెడతారో మీరు అర్థం చేసుకోవచ్చు. రైట్. ఇంకా సోషల్ మీడియా వేదికగా కొన్ని రైతు రుణమాఫీ 6 గ్యారెంటీలు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి హరీష్ రావు సవాల్ ఇసిరిండ్రు. నేను రుణమాఫీ 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతే నేను రాజీనామా చేస్తా అని రేవంత్ రెడ్డి ఆ సవాలు స్వీకరించలేకపోయిండ్రు. కానీ ఇక్కడ కొంత దద్దమ్మలు యాది పెట్టుకోవాల్సిన అవసరం. రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, అట్లనే 6 గ్యారెంటీలు ఏవైతే అలవి కానీ హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ సర్కార్ వాటిని అమలు చేసి చూపెడితే నేను నా రాజీనామా పత్రాన్ని అమరవీరుల స్తూపం దగ్గర సమర్పిస్తా అని చెప్పేసి మాట్లాడినరు హరీష్ రావు. అది గుర్తుంచుకోవాలి ఎవరైనా. రైట్. ఇక హరీష్ రావు రాజీనామా పత్రం రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి మాట్లాడతారు కదా. 6 గ్యారంటీలతో పాటు 2 లక్షల ఏకకాల రుణమాఫీ, అది 35,000 కోట్ల నుంచి 40,000 కోట్లు. ఇన్ని కొర్రీలు పెడితే మీరు చేసినట్టు అవుతుందా? తూతూ మంత్రం, తుమ్మకాయ మంత్రం, నెత్తి వలగొట్టన్నట్టు చేస్తే అవుతుందా? కాదు కదా. రైట్. ఇది పరిస్థితి మొత్తం మీద.